గురుకుల పాఠశాలలు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలు పునరావృతం కాకుండా గ్రౌండ్ లెవెల్లో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారని వెల్లడించారు. గతంలో జరిగిన ఘటనలకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం గురుకుల విద్యా సంస్థలకు అవసరమైన భవనాలు నిర్మించకుండా నిర్లక్ష్యం చేసిందని మంత్రి విమర్శించారు. విద్యార్థుల కోసం సౌకర్యాలు కల్పించాల్సిన సమయంలో ఫామ్ హౌస్లు, ప్రగతి భవన్, క్యాంపు కార్యాలయాల నిర్మాణంపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. అధ్యాపకుల పరంగా కానీ ఇంకా గొప్పగా ఉండే విధంగా ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే పరిస్థితులను బట్టి ఆ విధంగా టీచింగ్ స్టాఫ్ కూడా మేము అకామిడేట్ చేసి ఫ్యాకల్టీని కూడా మేము పెద్ద ఎత్తున వారికి అవకాశం ఇచ్చి పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండే విధంగా ముందుకు తీసుకెళ్తామనే విషయం ప్రత్యేకంగా మా మీడియా మిత్రులందరికీ మనం నమస్కరించి మనవి చేసి ఈ రోజు ఎస్సీ వెల్ఫేర్ పిల్లలంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క గొప్ప రాజ్యాంగ నిర్మాత వారి స్ఫూర్తిగా ఈ రోజు గురుకులకు సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి గారు గురుకుల పిల్లల యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని మొదలు ఆరోగ్యపరంగా గొప్పగా ఉండాలని మంచి గైడ్ లైన్స్ ఇవ్వడం కానీ అదేవిధంగా మనం ఇటీవలని ప్రతి నెల మొదటి వారంలో ఈ వెల్ఫేర్ కూడా పిల్లల యొక్క ఏదైతే డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ అదేవిధంగా శాలరీస్ కానీ ఇక్కడైతే పర్మనెంట్ బిల్డింగ్ ఇక్కడ రెంట్ బిల్డింగ్స్ కానీ బకాయి ఇవ్వకుండా ప్రతి నెల మొదటి వారంలో నిధులు విడుదల చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం